బ్యాక్ టు న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు హాట్ గా సాగాయి. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపైన మండలిలో చర్చించాలంటూ వైసీపీ పట్టుబట్టింది. అటు బడ్జెట్ కేటాయింపులపైన కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరగడంతో మండలిని పలుమార్లు వాయిదా వేశారు చైర్మన్. రిషికొండలోని నిర్మాణాలపై అసెంబ్లీలో డిస్కషన్స్ జరిగాయి. బడ్జెట్ కేటాయింపులపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి వైసీపీ సభ్యుల రన్నింగ్ కామెంటరీతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్య మండలిని చైర్మన్ మోషన్ రాజు వాయిదా వేశారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించడం వల్లనే నాడు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదని, మరిప్పుడు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి లోకేష్ తామెప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదని, కాని వారు మాత్రం శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారన్నారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎవరి కుటుంబ సభ్యుల్ని ఎవరూ అవమానించలేదన్నారు. రికార్డుల్లో లేని అంశాలను మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారని, సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం. దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. మండలిలో బొత్స పయ్యావుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆక్వా పామాయిల్ రైతులకు వైసీపీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందన్నారు బొత్స. అయితే బొత్స చెప్పిన విషయాలను ఖండించిన మంత్రి పయ్యావుల ఆక్వా పామాయిల్ రంగాన్ని వైసీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆక్వా రంగం మీద మీరొచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అంతకుముందు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చకు తీర్మానమిచ్చింది వైసీపీ. దీన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఉచిత గ్యాస్ కూర్చోండి. మరోవైపు అసెంబ్లీలో రిషికొండ నిర్మాణాలపై చర్చ జరిగింది. బయటి ప్రపంచానికి తెలియకుండా రిషికొండపై ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తెరలు కట్టిమరీ అక్కడ నిర్మాణాలు సాగించారని ఆరోపించారు. రిషికొండ ప్యాలెస్ రహస్యాలను బయటపెట్టాలని, నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని వేల మందికి 22,733 మందికి ఒక ఇళ్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈయన సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష. ఇదిలా ఉంటే అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో స్పీకర్ ప్రకటన తరువాత డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు రఘురామకృష్ణరాజు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు రఘురామకృష్ణను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.